భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏప్రిల్ 5న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు అధికారులు. రాములోరి కళ్యాణానికి గవర్నర్, సీఎం హాజరవుతుండటంతో భద్రతా ఏర్పాట్లు, ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్. భద్రాద్రి రామాలయం ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 5న జరిగే శ్రీరామనవమికి భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు అధికారులు. ఉత్సవ ఏర్పాట్లపై ఆలయంలోని చిత్రకూట మండపంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్ల దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు కళ్యాణం టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 29 నుంచి రాములవారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1న ఉత్సవాలకు అంకురార్పణ, ఏప్రిల్ 2న గరుడపట లేఖనం, ఏప్రిల్ 3న ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన, ఏప్రిల్ 4న ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్ 5న స్వామివారి తిరుకళ్యాణం, ఏప్రిల్ 6న మహాపట్టాభిషేకం, ఏప్రిల్ 7న ఏకాదశి పూజలు, హంసవాహన సేవ, ఏప్రిల్ 8న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు గవర్నర్, సీఎంతో పాటు వీఐపీలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు అధికారులు. వీఐపీలు, భక్తులు వచ్చే వాహనాల పార్కింగ్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.